పెళ్ళయింది కానీ చాలా సంవత్సరాలు ఒంటరిగానే ఉంటున్నా నేను. ఇద్దరు పిల్లల్ని కన్నా ఒక తండ్రి భార్యని ఇండియా పంపించేయడానికి కారణం ఏంటి? ముందే పెళ్ళయింది అమ్మాయికి, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఎందుకు రెండో పెళ్లి ఎందుకు చేశారు? అరే కొడుకు పర్వాలేదు, అన్నం చూసుకోకూడదు మనం, అమెరికా చూసుకోవాలి అనుకున్నారు ఉన్నంతలో. నాకు చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది అతనికి ఫస్ట్ ఫ్యామిలీ ఉంది, కేసులు ఉన్నాయి అమెరికాలో. నువ్వు సహజంగా ఇంటి దగ్గర దిగ్గానే అత్తగారి ఇంటికి వెళ్తావు కదా, అడుగు పెట్టినరా బాబు. దేవుణ్ణి అర్థమైపోయింది కదా మీ ఆయన తన్ని ధర్మేశాడు నిన్ను అని. అర్థమైతే 18 సంవత్సరాలు ఆగను మేడం. నీకేమైనా పెచ్చా, సైకలాజికల్ ప్రాబ్లమా? గారు నేను చెప్తున్నా వినండి, 10 మంది లాయర్లు కొలిసారు, మేము పెట్టుకున్నాం. ఆనెస్ట్ గా చెప్పాలంటే చాలా అసహ్యంగా ఉంది. జడ్జి గారు నన్ను పిలిచి నువ్వే ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు? ఏ జడ్జి అన్నా నిన్ను పిలిచి అడుగుతాడా తల్లి? ఈ రోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేటటువంటిది మాకైతే క్లారిటీ లేదు. మీకేం కావాలి? నా పిల్లలు నాకు కావాలి. మేము ఇప్పించలేము. ఆ 4 మెట్లు దిగేస్తే మేము ముగ్గురం కూడా మీకు సత్యం అయిపోతాం, ఆశ్రయం పడతాం. దేనికన్నా ఒక లిమిట్ అనేది ఉంది. మరి తిండి పెట్టే ప్రొఫెషన్ ని మీరు ఇలా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశారు. మీ అల్లుడే వెలివేయటం, మనోళ్ళిద్దరు వెలివేయటం కాదు, నీ సొంత బిడ్డలే మిమ్మల్ని వెలేశారు. మిమ్మల్ని భరించలేకపోతున్నారు వాళ్ళు. ఈవిని వాడుకుని వదిలేయాల్సిన అవసరం లేదు. వేరే కంట్రీస్ లో ఆ వాడుకోవడం అనే దానికన్నా 3 మంది మహిళలు దొరుకుతారు. పెండి అనే లైసెన్స్ తోటి గొయ్యి తవ్వుకోవాల్సిన అవసరం వేరే కంట్రీలో ఉన్న జంటికి అవసరం లేదు. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం మేడం అరుణ గారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసు. ఓకే. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. మీ పేరు? అరుణ అండి. మీ పేరు? మీ పేరు? నా పేరు నిర్మల అమ్మ. నిర్మల అమ్మ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? అది విజయవాడ అవతల పోరంకమ్మ. ఓకే, చెప్పడం. ఇక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి సమస్య? అంటే మేడం పెళ్ళయింది కానీ చాలా సంవత్సరాలు ఒంటరిగానే ఉంటున్నా నేను. మీ ఇద్దరు ఏమవుతారండి? మమ్మీ అండి. మమ్మీ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు నాన్న 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈవిడ ఎన్నో ఆవిడ? రెండోదిరా. ఓకే, 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. మరి పూర్వీకులు అంటే అంతే, మరి ఏం చేస్తాం. నైస్ నైస్. చెప్పండి, మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? అంటే మా 2001 లో పెళ్ళయింది. ఓకే. అయితే యుఎస్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా? అవునండి, అక్కడే అంటే 5 years ఉన్నాం మేడం. ఓకే. ఆ తర్వాత అంటే యుఎస్ లో ఒకళ్ళు పుట్టారు, కెనడాలో ఒకళ్ళు పుట్టారు. ఓకే. ఆ తర్వాత నన్ను నమ్మకంగా ఇండియా పంపించేశాడు. ఎన్నేళ్ళు ఉన్నారు కలిసి మీరు? అంటే 3 months తప్ప 5 years మేడం. ఓకే. అయితే నమ్మకంగా పంపించాడు. వంట రావట్లేదు, పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. ఓహో. అందులో ఒక బావని ఇండియా పంపించేశాడు 6 months అప్పుడే. ఓకే. ఎవరి దగ్గరికి? మా ఇన్లాస్ దగ్గరికి. మా అమ్మ పెద్ద ఫ్యామిలీ అండి, రావటానికి అవ్వలేదు. మనం యుఎస్ నుంచి కెనడా వెళ్తున్నాము, బాబుకి చూసుకోవటానికి మెడికల్ ఇది చాలా ఇబ్బంది అని చెప్పాడు. మనకేమో అంత తెలియదు మేడం. అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చండి? మా 24-25 ఉన్నాయి అమ్మ. అప్పుడా? అయితే అంతే, లోకపు జ్ఞానం తక్కువే కొంచెం. బయట ఏం చదువుకున్నారు? అప్పుడు డిగ్రీ 2nd year మేడం. అయితే అంత తెలియదు తనకి, నాకు అంత తెలియదు. పెద్ద కుటుంబంలో ఉన్నా మీకు వంట చేయడం రాదు, ఇల్లు శుభ్రం చేసుకోవడం రాదు, పిల్లల్ని చూసుకోవడం రాదా? వచ్చు మేడం, ఎందుకు రాదు? మరి అట్లాంటి ఎలిగేషన్స్ పెట్టడానికి కారణం ఏంటి? ఆ రోజుల్లో వేరే కంట్రీ వెళ్ళి సెటిల్ అవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని ఇక్కడికి అప్పుడు అక్కడ లా అంటే కూడా భయమే. గబుక్కుని వైఫ్ ఏం కేసులు వేసినా చాలా సీరియస్ వ్యవహారం. ఇద్దరు పిల్లల్ని కన్నా ఒక తండ్రి భార్యని ఇండియా పంపించేయడానికి కారణం ఏంటి? 2 రీజన్లు చెప్పారు. ఇంట్లో పని చేయడు, పని చెయ్యదండి, వంట చెయ్యదు, పిల్లల్ని సరిగ్గా చూసుకోదు అని. అసలు వంట రాకుండా ఏం లేదు మేడం. పెళ్ళయింది అమ్మాయికి, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఎందుకు రెండో పెళ్లి ఎందుకు చేశారు? మనకి చెప్పలేదు మేడం వాళ్ళు పెళ్ళయిందని. పెళ్లి చేశారమ్మా. మనకి అసలు తెలియదు. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మాది. మరి మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు కదమ్మా, పెళ్లిళ్ళు అయిందా, పెళ్లి అవ్వలేదా? చేయలేదు. విజయవాడ ఏదో పెళ్లి ప్యారేజ్ ఇచ్చాడు, అంతవరకే. గానీ అక్కడే కొడుకు. సో మీకు పెళ్లి అయ్యే టైంకి అతనికి పెళ్ళయిందన్న విషయం తెలియదు? అసలు తెలియదు. అసలు నేను ఇండియా వచ్చి అన్ని ఇయర్స్ అయినా తెలియలేదు నాకు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నాకు
ఒకళ్ళ ద్వారా తెలిసింది. అంటే ఏది మీరు సెకండ్ వైఫ్ ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ ఉంది, పిల్లలు కూడా ఉన్నారా వాళ్ళకి? నేను నా పాస్పోర్ట్ ఇవ్వట్లేదు మేడం. నా 10th క్లాస్ ఇంటర్ మార్కులు ఇస్తాను దగ్గర ఉన్నది, నా పాస్పోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే పాస్పోర్ట్ ఇవ్వకుండా ఇండియాలో వచ్చారమ్మా మీరు? వచ్చేటప్పుడు ఇచ్చాడు మేడం. వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను, మా పిల్లలది ఇక్కడే ఉన్నారు. ఓకే, అక్కడికైనా వచ్చా. 2 గంటల తర్వాత ఓపెన్ చేశారు డోరు. మిడ్ నైట్ మమ్మీ బ్రదర్స్ వచ్చి తీసుకొచ్చారు. బయటే ఉన్నా నేను 2 hours అయినా. అయితే వీళ్ళు ఏంటంటే మనకు తెలియదు. నాకు చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది అతనికి ఫస్ట్ ఫ్యామిలీ ఉంది, కేసులు ఉన్నాయి అమెరికాలో. ఆల్రెడీ దేర్ అమ్మా, యుఎస్ సిటిజన్ అతను. అప్పటికే సిటిజన్షిప్ రానివ్వలేదండి. మీకంటే మీకైతే ఎక్స్పోజర్ లేదు, అతనైతే ముందుగా నాకు తెలియదు, నేను నమ్మే కూడాను. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఒక అమ్మాయి పద్దాకులు ఫోన్ చేసేది. లెట్స్ నాట్ కన్ఫ్యూజన్ ద క్రోనాలజీ. నేను ఒక్కటే సింపుల్ పాయింట్, మీరు వెళ్ళక ముందే అతను యుఎస్ లో వెల్ సెటిల్డ్, యుఎస్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటు వచ్చి వాళ్ళు హైదరాబాద్ వాస్తవ్యులు. అప్పటికే అక్కడ మ్యారేజ్ అయ్యి ఉన్నాడు అతను. ఆ మ్యారేజ్ అయిన సంగతి తెలియదు కానీ తెలియదమ్మా, వెల్ సెటిల్డ్ అని మట్టుకు తెలుసు. కావాలంటే డార్క్ ఉన్నాడు, అగ్లీగా ఉన్నాడు, ఏం కాదు చేసుకో, పర్వాలేదు, అందం చూసుకోకూడదు మనం, మంచి అమెరికా చూసుకోవాలి గుణంగా, అదే గుణం ఉంటే వాళ్ళు కూడా మమ్మల్ని ఎటు బెస్కనివ్వలేదు. ఒక్కడే కొడుకు, ఏజ్ కూడా చాలా ముదురోడు, అయినా కానీ ఓర్చుకో, ఏం పాదు, ఏం కాదు. ఎంత ముదురమ్మా ఏజ్? నువ్వు పెళ్లి చేసుకునే టైంకి అతని వయసు ఎంత? మీకు 24, అతనికి చాలా కొద్ది పెద్దోడే మేడం. మనిషి కాదమ్మా, వయసు ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటది కదా. తెలిసి 15 years అన్నా అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను మేడం. 4-5 ఏళ్ళకే నాకు 4-5 రఫ్ గా నాకు అంత తెలియదు మేడం. ఇదిగోండి ఫొటోస్ అయితే కొద్దిగా తెచ్చాను. మీకు సంబంధం వచ్చింది, ఆయన వయసు 15 ఏళ్ళు తేడా ఉంది. అయినా మీరు ఆశపడింది ఏంటి అంటే, ఒక్కడే కొడుకు, బాగా వెల్ సెటిల్డ్, అమెరికాలో సెటిల్ అయ్యాడు, పిల్ల చక్కగా జబర్దస్త్ సెటిల్ అయిపోద్దని మీ అమ్మ నాన్న ఆశపడి మిమ్మల్ని అయితే పెళ్లి చేశారు. తీరా అక్కడ ఒక 5 years కాపురం చేశారు. అది నరకం చూసాను నేను. ఓకే నాన్న, ఓకే. ఆ 5 years లో మీకు అక్కడ ఒక కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇట్లా అవుతారు ఒక రకంగా ఉన్నారు మేడం. వాళ్ళు కనీసం బేసిక్ నాలెడ్జ్ చెప్తారు. మీ హస్బెండ్ మిమ్మల్ని హింసిస్తుంటే 911 కి ఫోన్ చేయొచ్చు అని ఇట్లా ఏదో చెప్తారు. సరే, అది కూడా మీకు భయమే అనుకుందాం. అప్పటికి మీకు 30 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు బాబు పుట్టేసిన తర్వాత మీకు ఒక బాబుని మీ అత్త వాళ్ళ ఇంటికి పంపించారు, పుట్టిన బాబుని, ఎందుకంటే మీరు పెంచలేకపోతున్నారని. తర్వాత ఎవరు పుట్టారు? సెకండ్ టైం బాబు పుట్టాడు కెనడాలో కూడా ఒక బాబు. ఆ బాబుని తీసుకుని వచ్చారా మీరు? నాకు ఇవ్వలేదండి, వాళ్ళే ముందు తీసుకుని వచ్చేసారు. రెండో బాబుని కూడా ముందే తీసుకెళ్ళారు. 2 బాబుల్ని చిరాక్ స్కూల్లో చదివించుకుంటూ ఉన్నాడు, అంతేనా? నువ్వు ఒక్కదానివి ఇండియా వచ్చావు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు. మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాక నువ్వు పిల్లలు ఎక్కడున్నారు? చిన్న పిల్లలుగా తల్లి, 3-4 years పిల్లలు ఆ రోజుకి నీకు మాట్లాడితే, ఇండియా వచ్చిన నువ్వు సహజంగా చేసే ఏంటి? నా పిల్లలు ఎక్కడున్నారని ఎత్తుక్కొని ఆ చిరాగ్ స్కూల్ కో మీ అత్తగారి ఇంటికో వెళ్తావు. మీ ఇద్దరు గొడవ పడి పంపిలా, నిన్ను లౌక్యంగా పంపించాడంటే నువ్వు సహజంగా ఇంటి దగ్గర దిగ్గానే అత్తగారి ఇంటికి వెళ్తావు కదా. అడుగు పెట్టనీరు బాబు, ఇంట్లోకి అడుగు పెట్టనీరు. 100 సార్లు వెళ్ళాం ఇంట్లోకి, రానివ్వరు. ఇంట్లో అప్పుడే నీకు దేవుళ్ళే అర్థమైపోయింది కదా, మీ ఆయన తన్ని ధర్మేశాడు నిన్ను అని. పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. 2005లోనే నీకు సీన్ అర్థమైపోయింది. అర్థం మేడం, అర్థమైతే 18 సంవత్సరాలు ఆగను మేడం, నాకు అంత తెలియలేదు. మీకు ఏమైనా పెచ్చా, సైకలాజికల్ ప్రాబ్లమా? బేసిక్ నాలెడ్జ్ కదమ్మా. అత్తగారి ఇంటికి వెళ్తుంటే అత్తగారు డోర్ వేశారు, నువ్వు రావద్దు, నాకు సంబంధం లేదు అని. నీ పిల్లల దగ్గరికి వెళ్తూ పిల్లల్ని చూపించట్లా. అవును, ఇప్పుడు అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? చెట్ల కింద నాకేం తెలుసు మేడం, ఇంకా వీళ్ళు లేదమ్మా. పిల్లల్ని చూపించట్లా, అత్తగారి ఇంట్లోకి రానివట్లా, హస్బెండ్ ఫోన్ తీయట్లా, ఇంటికి డబ్బులు పంపించట్లా, మీరు ఎట్లా బతకాలి ఏంటని, పిల్లల దగ్గరికి ఎలా వెళ్లాలో చెప్పట్లా. వెళ్ళినా మేడం ఆబ్సెంట్ అని చెప్పి అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే ఏంటి అన్ని డోర్లు క్లోజ్ అయినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని ఇండియా తీసుకొచ్చేసినప్పుడు మీ అత్తగారు మామగారు మీరు ఎందుకు ఒక అబ్బాయిని ఆపలేకపోయినా ఇద్దరు ఇంకో 2 నా దగ్గర పెరగాలి అనే ఆలోచన? నేను అడిగాను మేడం, మనం బాగా సెటిల్ అవ్వాలి అమెరికాలో, అప్పుడు పెద్ద బేబీ సిట్టింగ్ పెట్టే ఇది ఉండదు. బాగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేద్దాం అని అంటే సరే అంతవరకు ఒప్పుకున్నారు తల్లి. ఇండియా వచ్చినాక క్లారిటీ ఇవ్వండి నాకు. ఇండియా వచ్చినాక నీకు అన్ని మబ్బులు క్లియర్ అయిపోయినాయిగా. మోసం చేశాడు, పంపించాడు, పిల్లల్ని ఇది కూడా నాకు తెలియదు. ఒక నిమిషం, మా ఇంట్లో ఎవరు లేరు, చెప్పేవాళ్ళు లేరంటే వదిలేయండి. మీకన్నా ఇదిగోంటే నలుగురు ఇంత పెద్ద ఫ్యామిలీ, ఏ ఒక్కరు కూడా చెప్పలేదా మీకు? అర్థం కాల. భర్త ఫోన్ తీయట్లేదు, అర్థమైతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగుతాను. ఏం అర్థం కాలేదు మీకు?
నేను- 2006లో ఏం అర్థమైందో మీ చెప్పండి. మీ నేను భర్త ఇంకా మోసంగా పంపించాడు అనుకోట్లా. పిల్లల్ని ఎట్లా చూడలేదు కదా, మరి మీకేం అనిపించలేదా? నాకు అయ్యో ఇంకా తీసుకెళ్తాడు, ఇంకా వస్తారు, ఇంకా కుటుంబం మీ పక్కన అత్త- ఇంటికి వెళ్తే డోర్ వేసారు, అప్పుడు కూడా మీకేం అర్థం కాలేదా? అర్థమైతే ఎంత ఇది ఎందుకు? అరే డోర్ వేయడం అంటే ఏంటమ్మా? మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వకపోవడం అంటే ఏంటి? నెట్టేశారు. నెట్టేశారు. అంటే ఏంటో చెప్పండి. అంటే ఏంటి? ఆ? అక్కర్లేదని కదా. మీకు అర్థమవుతుంది కదా, మీకన్నా అంటే అర్థమవుతుంది మా కదా. అత్తగారికి నేను అక్కర్లేదు, మా ఆయనకి నేను కావాలి అన్నట్టు అనుకున్నారు అప్పటికి. అట్లానే ఏమనుకోలే. సరే మరి ఏమనుకున్నారు, మీరేమనుకున్నారు? నేనేమనుకున్నానంటే సరే ఏమోలే ఎట్లన్నా కానీ పిల్లలు ఉన్నారుగా, భర్త ఉన్నాడుగా, మారుతాడులే, పిల్లలు ఉన్నారు, పిల్లలు అన్యాయం అయిపోతారు అనగానే నేను సరే వాళ్ళమ్మా చెడ్డగా మారుతాడు వ్యక్తి మళ్ళీ మంచిగా మారుతాడని వెయిట్ చేశాను. మా అబ్బాయి వస్తాడు, అమెరికాలో ఉన్నాడు, మీ మీ అమ్మాయిని తీసుకెళ్తాడు, సంసారం మళ్ళీ మామూలు చేస్తాం అలా అని చెప్పి చెప్పారా? చెప్పారు. సో ఇనిషియల్ పిల్లల్ని అయితే చూపించకుండా ఉండరు కదా తల్లి, భూ ప్రపంచంలో ఎవరైనా. పసి పిల్లలు చిన్న అబ్బాయి ఏడుస్తుంటే ఇక్కడే ఉంది హ్యాపీ పిల్లల్ని గదిలో పెట్టి ఏడ్చేది. ఇంత దుర్మార్గులేని ఎక్కడ చూడలేదండి. కౌన్సిలింగ్లకి వెళ్తాం అయ్యా. పిల్లని తీసుకుని వెళ్తే వాళ్ళు ఏదో చెప్తారు, మా అబ్బాయి వస్తాడు తీసుకెళ్తాడు మీ అమ్మాయిని, అదే మీరు ఇంట్లో మీకేంటంటే ఉంచుకోండి. ప్రామిస్ చేయటం, వస్తాడు వస్తాడమ్మా. సారీ 3 సంవత్సరాలు నమ్మిచ్చారు, కోర్టు నోటీస్ ఇచ్చారు, ఇచ్చాడు. 10 ఏళ్ళు తిరిగాము. నువ్వు ఇప్పుడు గానీ ఇంట్లో నుంచి మా ఇంట్లో నుంచి వెళ్ళకపోతే ఏ నీకు నోటీస్ డైవర్స్ వచ్చిందమ్మా? పేపర్స్ వస్తాయి పేపర్స్ అన్నాడు. సరేలే వెళ్తాలే అన్నాను నేను. ఇంత ఫైల్ ఉంది. 10 నేను పెద్దల సంవత్సరాలు ద్వారా వచ్చాను మేడం వాళ్ళ ఇంటికి. వస్తే సరే అన్ని నాదే తప్పు నాదే తప్పు నాదే ఏ తప్పు కోర్టులో ఉన్నాయమ్మా కేసులు? విజయవాడ కోర్టులో. విజయవాడ జిల్లా కోర్టులో డైవర్స్ కేసు వేశాడు, చైల్డ్ కస్టడీ వేశాడు, చైల్డ్ కస్టడీ ఏ లాయర్ గారు ఇవ్వలేదండి, ఓకే. వేయలేదు. డైవర్స్ వేశాడు. ఎంతమంది లాయర్లు మీరేం ఉన్నారు? కేసులు వేశారు? మేమైతే మేడం కుటుంబం కట్టబడాలన్నట్టే వేసాం మేడం. డైవర్స్ కేసు ఏమైంది? డైవర్స్ కేసు ఏ తప్పు లేదు, ఏ నేరం లేదు. సో డిస్మిస్ అయ్యిందా? ఆర్డర్ వచ్చింది, డిస్మిస్ అయ్యింది. ఒక్క నిమిషం, సారీ మేడం గారు. మరి ఆఖర ఈ 10 సంవత్సరాలకి లాస్ట్ జడ్జి గారు ఏమన్నారంటే ఇక్కడ ఏమీ కారణాలు లేవు, 2 పిల్లలు ఉన్నారు, నేను నీకు డైవర్స్ ఇవ్వనని కొట్టేశారు. గెలిచినట్టు మీరు డైవర్స్ కేసు కొట్టేశారు కాబట్టి మెయింటెనెన్స్ కేసుకున్నారా మీరు? మేడం గారు ఎంత కట్ట ఉంది కదమ్మా, ఫైల్ కట్ట ఎంత ఉందన్నావు. మేడం గారు నేను చెప్తున్నా వినండి, 10 మంది లాయర్లు కొనేసారు మేము పెట్టుకున్న వాళ్ళని. ఒక్కడు మా పక్కన ఉండడు. ఆనెస్ట్ గా చెప్పాలంటే చాలా అసహ్యంగా ఉంది. జడ్జి గారు నన్ను పిలిచి మీ ఆయన ఒక్కొక్కరికి 25 లక్షలు ఇచ్చాడు, నువ్వెంత ఇస్తావని నన్ను అడిగారు విజయవాడ కోర్టులో. 8 మంది జడ్జెస్ మారిపోయారు, అది ప్రొలాంగ్ చేశారు 8 years అట్లా 10 years. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రారు, లాయర్ మటుకు ప్రొలాంగ్ చేస్తా ఉంటారు. అయినా నువ్వు గెలిచావు కదమ్మా, 25 లక్షలు లంచం ఇవ్వకుండానే. ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు? ఏ జడ్జి అన్నా నిన్ను పిలిచి 25 లక్షలు ఇస్తావా అని అడుగుతాడా తల్లి? అడిగారు మేడం, మమ్మీ ఉన్నారు పక్కన, నేను ఎందుకు అబద్ధాలు చెప్పాలి మేడం? అబద్ధం చెప్తే ఇట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు. చిరాగ్గా ఉంది అనటానికి. ఓకే ఇలా చెప్పకూడదు, కానీ అట్లా అడిగారు మేడం. అతను అలా ఇచ్చి ప్రతి ఒక్కళ్ళ గ్రిప్ లో పెట్టు. యుఎస్ లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు న్యాయం జరుగుద్దని అతను నా పాస్పోర్ట్ ఇవ్వట్లేదు, నా కెనడా పిఆర్ రిన్యూ చేయించలేదు, ఏది నాకు నా సర్టిఫికెట్స్ 10th ఇంటర్ కూడా ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటో తెలుసా మేడం, దారుణాతి దారుణం, నేను ఎక్కడన్నా జాబ్ చేస్తానా నా ప్రతి ఫోన్ కాల్ హ్యాక్ చేస్తున్నాడు, ఎక్కడుండే తెలుసుకుంటాడు, అక్కడ జాబ్ రాకుండా చేస్తాడు, లేకపోతే శాలరీ ఇవ్వకుండా చేస్తాడు. కక్ష ఏంటి మీ మీద ఆయనకి? ఎందుకు అంటే నేను డైవర్స్ ఇవ్వట్లేదు, మరి నా పిల్లలు ఇవ్వట్లేదు కదా. పిల్లలు ఏజ్ అడుగుతున్నారు మేడం? పిల్లలు 25, 23, పెళ్ళయిందండి. 25, 23. ఎప్పుడు చూసారు ఆఖరిసారి మీ పిల్లల్ని మీరు? మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాం ఇప్పుడు మేడం. వచ్చి పిల్లలతో తర్వాత connection నేను లేదు, ఎప్పుడు వెళ్ళినా రోడ్డు మీద ఉంటే నేను కేసు వేస్తాను, రోడ్డు మీద కూడా నుంచోటానికి వీల్లేదన్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, కార్లో చూసుకోవడానికి కూడా మమ్మల్ని ఎలానివ్వలేదు. కార్లో ఇప్పుడు నేను యుఎస్ లో నాకు ఎవరన్నా తెలిసి నేను ఫైల్ చేస్తే వాడికి చాలా డేంజర్, ఎందుకంటే నాకు పిల్లల్ని 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి దూరం చేశాడు. అయితే మేమన్నాము 20 లక్షలు ఈ పిల్ల అంది, 20 లక్షలు నాకు వద్దు, నా పిల్లలతో ఒక్కసారి మాట్లాడించు అంటే నేను మాట్లాడించను, నీకు సంబంధం ఈ లేదు. మాట హైకోర్టులో జడ్జికి చెప్పిన వెంటనే డైరెక్షన్ ఇస్తారు. ఆ మాట ఎప్పుడన్నా జడ్జికి చెప్పారా? పోనీ మీ లాయర్ని 25 మందిని ఒక్కొక్కరిని 25 లక్షలు ఇచ్చి కొనేశాడు, ఈవిడికి మాత్రం 20 లక్షలే ఇస్తానంటున్నాడా? మరి ఇప్పుడు 20 లక్షలు ఇస్తానంటున్నారు, నాకు వద్దు, నీ పిల్లల కోసమే నా బతికెట్ అయిపోయింది, అర్పణ అయిపోయింది. ఒకసారి అమ్మ మీరు 10 మంది లాయర్లు మార్చానన్నారు, 10 మంది అవునమ్మా వాళ్ళు కొనేశారు కాబట్టి మీరు మార్చారు. 10 మందిలో ఒక్కళ్ళు కూడా మెయింటెనెన్స్ కేసు వేయండి, పిల్లల కోసం విజిటేషన్ రైట్స్ కేసు వేయండి అని చెప్పలేదా? అందరూ అలా చేయలేదు. మీకు లాయర్ ఫీజులు ఎంత అయినాయి ఇప్పటికి? ఒక 5 లక్షలు 5-6 లక్షలు ఒక్క కేసుకే
మరి ఒక్కొక్కరికి 7 20,000 సంవత్సరాలు 50,000 1 lakh అలా ఇచ్చారు. ఓవరాల్ గా 5 lakhs అయింది. 5-6 బంగారం కూడా తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి ఇచ్చారు మమ్మీ. సో లీగల్ అవేర్నెస్ బేసిక్ ఒక 498 కేసు, ఒక డొమెస్టిక్ వైలెన్స్, ఒక మెయింటెనెన్స్, ఒక డైవర్స్ అని బేసిక్ నాలెడ్జ్. ఇందులో మీకు చైల్డ్ కస్టడీ. నువ్వు ఒక తల్లి ఎవరేసారు? ఒక్క వేసారా మేడం? మీ అబ్బాయి చెప్పట్లేదు. హస్బెండ్ ఏం చేస్తారమ్మా? అతని మీద కేసులు ఉన్నాయి కదా మేడం. ఇండియా వచ్చి ఇక్కడే అది రియల్ ఎస్టేట్ ఇవి ఉంటాయి కదా, విదేశాలు పంపిస్తారు, ఫారెన్ కన్సల్టెన్సీస్. ఇది వరకు మెన్హాటన్ రివ్యూ ఉండేది, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు మేడం. కదా ఇప్పుడు ఎక్కడున్నాడు మేడం ప్రస్తుతం అతను? హైదరాబాద్ ఆయన షిఫ్ట్ అయిపోయాడా ఇండియా? షిఫ్ట్ అవటం అంటే మేడం ఫస్ట్ బాయ్ తో ఉంటాడు ఇండియా. అక్కడికి అతని కేసులు ఉన్నాయి కదా, ఓకే, ఫస్ట్ వైఫ్ తో సెటిల్ చేసుకుని ఆవిడతో కాపురం చేస్తున్నాడు. ఆవుతూనే ఉంటాడు. చాలా ఇల్లీగల్ గా ఉంటాయి అఫైర్స్. పెట్టుకోండి. ఫస్ట్ వైఫ్ కి పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు మేడం. మళ్ళీ 20 సంవత్సరాల మనవరాలు ఉంది, 12 సంవత్సరాల మనవడు ఉన్నాడు మా ఆయనకి. తల్లి మీకు 15-20 ఏళ్ల నుంచి ఏమి న్యాయం జరగలేదు, ఇక్కడ ఏం జరిగిద్దని వచ్చారు? మా మమ్మీ గారు నీకు ఇక్కడికి వెళ్తే కంపల్సరీగా న్యాయం జరుగుతుంది అన్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఏం న్యాయం అమ్మా? అంటే న్యాయం అంటే ఏంటి? మీ మమ్మీ గారు కానీ బేసికల్లీ నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళి యూ వాంట్ యువర్ చిల్డ్రన్ బ్యాక్, యూ వాంట్ మీరు చిల్డ్రన్ తో పాటు ఉండాలి. పిల్లల్ని వెళ్ళి కలిస్తే కనుక పిల్లలు మిమ్మల్ని స్వీకరిస్తారా తల్లిగా? అది ఇన్ని సంవత్సరాలు చిన్నప్పుడు ఏడ్చారు, ఇప్పుడు ఎలా ఉంటుందో అది డెఫినెట్లీ కదా కొన్ని రోజులు ఫస్ట్ ఆఫ్ కలిసి ఆల్. ఉంటే. ఇప్పుడు వాళ్ళు మేజర్స్ అయిపోయినప్పుడు అసలు వాస్తవానికి వాళ్ళకి మీ అవసరం ఉందో లేదో అనేది తెలియకుండా అవసరం లేకపోవచ్చు కానీ మేడం, తను చేసింది తప్పు కదా, తనే కదా. చిన్నప్పుడు మదర్ గా నన్ను ఉండనివ్వకుండా చేశాడుగా. తను ఆస్తులకి స్వార్థంగా నేను ఎప్పటికైనా వస్తానేమోనని తను నన్ను ఇండియాలో ఇక్కడ బంధించేసేసాడు. ఎందుకంటే అసలు నా పాస్పోర్ట్ నా దగ్గర ఉండాలి. అక్కడికి జడ్జి గారు చెప్పారు ఆమె పాస్పోర్ట్ ఆమెకి ఇచ్చేయని. హైకోర్టులో నా పాస్పోర్ట్ ఇవ్వట్లేదండి అంటే, ఆ పాస్పోర్ట్ నీ దగ్గర ఉండాలి, అయినా నా పాస్పోర్ట్ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వాల. అయినా నా సర్టిఫికేట్స్ నా దగ్గర ఉండాలి కానీ వాడి దగ్గర ఎందుకు ఉండాలి? మళ్ళీ అప్లై చేసుకోవచ్చుగా పాస్పోర్ట్ ఒకటి, సర్టిఫికెట్స్ ఒకటి. మీకంటే నార్మల్ అర్థం అవుతుంది, ఎవరైనా అదే చేస్తారు. పాస్పోర్ట్ పోయిందని మళ్ళీ అప్లై తర్వాత అప్లై చేసాను లేండి మేడం. తెచ్చుకున్నాను. మరి ఇంకేంటి? మరి వెళ్ళాలంటే మరి ఆ వీసాలు కావాలి కదా మేడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. నేను ఇక్కడే వాడు అలౌ చేయలేదు. ఇంకా వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదమ్మా. లేదమ్మా, పిల్లలు అమెరికాలో ఉన్నారు, అటు వెళ్ళిపోయారు మేడం పంపించేసి చదువుల కోసం అని. ఎంఎస్ కి పిల్లలు ఇద్దరు అబ్రాడ్ వెళ్ళిపోయారు. అక్కడే పుట్టారు కదండి, సిటిజన్షిప్ కోర్టు ఎందుకని. సో ఇప్పుడు క్లియర్ గా సో అర్థమైంది. వాళ్ళు ఇక్కడ ఉండగా మీరు ఏ రోజు వాళ్ళని చూసుకోలేకపోయారు, విజిటేషన్ రైట్స్. చాలా సార్లు వెళ్ళాం ఇప్పుడు మేడం, మీరు allow ఇక్కడికి వచ్చింది చేయలేదండి. ఎందుకంటే అమెరికాలో పంపించేసి మేము విజిటేషన్ రైట్స్ ఇప్పించాలి. లేరని చెప్పేవాళ్ళు పిల్లలు. యాక్సిడెంట్ అని. కానీ వాళ్ళకి నన్ను చూసి నవ్వేవారు, సంతోషంగా మమ్మీ వచ్చింది ప్యాచ్ వెళ్ళు అన్నాలు వెళ్ళప్పుడు ఉండి వాళ్ళని గుర్తుపట్టి చూసుకుని వచ్చేవారు. ఏం తీసుకెళ్ళినా తీసుకునేవాళ్ళు కాదు, చెప్పారంట. అతను ఏంటంటే 15 ఏళ్ళుగా మీరు ఏం చేస్తున్నారు? వర్క్ ఏమైనా చేస్తున్నారా? ఎక్కడన్నా జాబ్ గానీ అప్లై చేస్తే మేడం ప్రతి ఫోన్ కాల్ డైవర్ట్ వెళ్ళేలాగా మిమ్మల్ని జాబ్ చేయనివ్వట్లా. మమ్మీ ఉన్నారు కదా, ఆవిడకి ఎక్కడి నుంచి వస్తాయి? 30,000 పెన్షన్ వస్తాయి మేడం. ఏం పని చేసేది ఆవిడ? ఆవిడ హౌస్ వైఫ్ అండి. నాన్న పెన్షన్. అమ్మ ఈ రోజు నేను ఒకే పాయింట్ అడుగుతానమ్మా. పిల్లలు అక్కడ అమెరికాలో ఉన్నారు, ఓకే, పిల్లల్ని చూడటానికి మీరు వెళ్ళటానికి అవకాశం లేదు అని చెప్పి పిల్లలు మీకు ఫోను చేయట్లేదు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఒక మెసేజ్ లేదు, అమ్మ అనేటటువంటి ఒక గుర్తింపు లేదు, అమ్మ ఎలా ఉందనేది లేదు. సో అక్కడికి వాళ్ళు మానసికంగా తల్లిని కట్ చేసేసుకున్నారు. మీరేమంటున్నారంటే స్కూల్కి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోలేదు, నవ్వుతూ వచ్చారు, మమ్మల్ని కలవనివ్వలేదు అని అంటున్నారు. ఇదంతా గతం. కరెంట్ ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మీకు ఆ పిల్లల్ని చూడాలనే ఆలోచన మీకున్నా, పిల్లలకి మీ అవసరం లేదు అన్నట్టుగా మనకు అర్థమైపోయింది. మీకు ఇప్పుడు అతనికి ఏం కావాలి అంటే అతనికి డైవర్స్ కావాలి అని అంటున్నారు, ఓకే. ఆ కోర్టు కొట్టేసినా, ఇంకో కోర్టు కొట్టేసినా, ఏ కోర్టు కొట్టేసినా అతనికి ఈ రోజు డైవర్స్ ఎందుకు? అతనికి వేరే జల్సా పురుషుడు అంటున్నాడు, తిరుగుతున్నాడు, అతనికి ఫస్ట్ భార్య ఉంది, సంతోషాలు సుఖాలు ఉన్నాయి. ఇండియా వచ్చినా కూడా అతను తాకేవాడు ముట్టేవాడు లేడు, అమెరికా వెళ్ళినా కూడా తాకేవాడు ముట్టేవాడు లేడు. అతనికి ఎందుకు డైవర్స్? నాకు తెలియక నేను అడుగుతున్నాను. మీకేం కావాలి అంటే పిల్లలు కావాలి అని అంటున్నారు. పిల్లలకు మీకు కావాలా లేదా అనేది పెద్ద ప్రశ్న. పిల్లల్ని మీరు ఆఖరిసారి చూసింది 20 years బ్యాక్. సో అది ఒకటి. ఈ రోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేటటువంటిది మాకైతే క్లారిటీ లేదు. అతన్ని శిక్షించాలన్నా ఒక తల్లి, ఒక ఆడది, ఒక భార్యకి ఇవ్వాల్సినటువంటి హక్కులు అన్ని తీసేసుకుని మీకేదో బ్రతకడానికి ఒక అధికారం లేకుండా, ఆధారం లేకుండా ఈరోజు మీరు వెళ్ళేటటువంటి ప్రతి ఉద్యోగం దగ్గర అతను అడ్డుపడుతూ, అతను ఏదో ఫోన్ ట్రాకింగ్ చేస్తూ మీకు ఉద్యోగం రాకుండా అన్నా చేస్తున్నాడు, ఉద్యోగం వస్తే శాలరీ రాకుండా చేస్తాడు. అసలు ఇక్కడ ఏంటి సబ్జెక్ట్? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేదిక మీద తీసుకొచ్చి పని చేయాలా, మిమ్మల్ని అతనితో కలపాలా,
పిల్లల్ని మీ దగ్గర పంపించాలా ఏంటి అనేది అర్థం కావట్లేదు. పిల్లల్ని పంపిస్తే ఓకే అండి, ఎందుకంటే నేనైతే అతను యాక్సెప్ట్ చేయలేను. ఇంత పిల్లలు దుర్మార్గం చేసినాక. మీరు పిల్లల నెంబర్ తీసుకుని పిల్లలతో మాట్లాడండి అమ్మా. అతను అలౌ చేయట్లేదు కదా మేడం. పిల్లలు మేజర్స్, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, అతను ఇండియాలో ఉన్నాడు కదా, మిమ్మల్ని ఎవరు ఇతను ఉన్నంత కాలం వాళ్ళని అలౌ చేయనివ్వడండి, మాట్లాడనివ్వడు. ఎందుకంటే నేను అతనికి డైవర్స్ ఇవ్వట్లేదు మీరు కదా. ఎప్పుడన్నా చేశారా ఫోన్ మీ పిల్లలకి? నేను చాలా సార్లు ఫేస్బుక్ నుంచి మెసేజెస్ పెట్టాను, చాలా సార్లు పెట్టాను, హాయ్ అని గాని అట్లా అని. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు అతని ఇదిలో గ్రిప్ లో ఉన్నారు కాబట్టి. నాకు ఇది ఇవ్వట్లేదు వాళ్ళు. అమ్మా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు 25-26 ఏళ్ళు అంటే ఇంక ఎవరెవరి గ్రిప్పుల్లో ఉండరమ్మా. 24 వచ్చినాయమ్మా పిల్లలు. తల్లి అని వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. తెలిసినా తల్లి అని తెలుసు. తెలిసి కూడా వాళ్ళు మాట్లాడట్లేదంటే వాళ్ళ వాళ్ళకి విషయం ఈవిడతో వాళ్ళ విషయం పూసినప్పుడు నేనేం అవును, చేయగలను? విషయం మా విషయం చూసేసరికి తీసేదేవరా? వాళ్ళకి అలవాటు అయిపోయింది. అయిపోయింది. మీతో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. అవును. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ రావడానికి? ఆబ్జెక్టివ్ ఏంటి? అదే బేసికల్లీ అండి, పిల్లలతో నా పిల్లలు నాకు కావాలి. అతను ఫస్ట్ భార్య అని ఏం చేయలేకపోయాడు. ఆమె అన్ని కేసులు వేసి అమెరికాలో 5 years జాబ్ పోయేలాగా వాళ్ళిద్దరు చేసింది. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు, ఉన్నారు. కానీ నన్ను ఇట్లా ఇది చేశాడు, మోసం చేసి ఇట్లా చేశాడు. అతను బానే ఉన్నాడు. ఎంతో మంది కుర్రోని వాడుకుని కన్సల్టెన్సీ యూఎస్ లో పంపించాడు. మీకేం నాకు కావాలి? తెలిసిన వాళ్ళు. మీకేం కావాలి? మీ నాకు అదే objective. మ్యామ్, నా పిల్లలు నాకు కావాలి. మేము ఇప్పించలేము. నెక్స్ట్ ఏంటి? పిల్లలు పెద్దోళ్ళు అమ్మా, వాళ్ళు మేజర్స్ అమ్మా, వాళ్ళు బ్రతుకులు బతుకుతున్నారు అమెరికాలో. ఎంత అద్భుతం జరిగిద్దని ఎట్లా అనుకుంటారు తల్లి? ఎలాగమ్మా? మీరు ఫైట్ చేయాల్సిన టైంలో ఫైట్ చేయాల్సిన ఫైట్ విధానం చేయాల్సిన ఉంటుంది. టైంలో అతను అడ్డుపడి అస్సలు అమ్మా ఇంత చిన్న పిల్లలు ఉంటే ఏమైనా మాట్లాడడానికి ఉంటది. ఇప్పుడు వాళ్ళకి అంత వయసు వచ్చినప్పుడు మనం మాట్లాడడానికి ఏముండదు. అది మీకు కూడా తెలిసి ఉండాలి. తెలుసు ఓకే, మేడం. ఒక్క నిమిషం మేడం. ఇంకా నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ఏం ఆశించ ఇంకేముంటుందండి? అంత అతను తెలియక ఆస్తులని బినామీలు పెట్టేశాడు, నాకు రాకోకుండా. తనకి ఫస్ట్ వైఫ్ కి ఎంత ఇచ్చాడో నాకు అంత రావాలని ఉంది. సో ప్రాపర్టీస్ మీద అయితే మీకు కంట్రోల్ లేదు, అది కూడా మేము ఏమీ చేయలేము ఎందుకంటే బినామీ పేరు ఉంది కాబట్టి. అవును. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మీరు వచ్చిన ఏకైక ఆబ్జెక్టివ్ ఏంటంటే 20 సంవత్సరాల క్రితం చూసి ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయినటువంటి 2 పిల్లలు, 24-20 సంవత్సరాల పిల్లల్ని మీకు ఇప్పించాలి. అంతే కదండి, మరి నా పిల్లలే కావాలి. కనీసం తను first wife- మేడం 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీ ఇద్దరికి మా పూర్తి సానుభూతి ఉంది. మీరు చదువుకున్న వాళ్ళు, ఓకే, ప్రాక్టికాలిటీ ఆలోచించమంటున్నాం ప్లీజ్. అంతేనండి. అలాగే అండి. మీరు సెంటిమెంటాలిటీ కాదు, ప్రాక్టికాలిటీ ఆలోచించండి. 20 సంవత్సరాల క్రితం చూసినటువంటి 24-25 సంవత్సరాలు అమెరికాలో సెటిల్ అయ్యి మీకు ఒక మెసేజ్ కూడా ఇప్పటి వరకు రెస్పాండ్ కానటువంటి పిల్లల్లో విషం ఇంజెక్ట్ చేశాడు. మీరు విషం తీసేసి పిల్లలు నాకు అప్పచెప్పండి అని అంటున్నారు. ప్రాక్టికాలిటీ. సరే అండి, మీ ఇష్టం. కనీసం మాట్లాడే అవకాశం అన్నా మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. అమ్మ మీరు ఒకటి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇందాక నేను ఏమని చెప్పాను, 10 ఎపిసోడ్లు మాట్లాడవలసింది మీరు మాట్లాడారు. మాట్లాడాలంటే మేము నోరు మూసుకుని ఊరుకుంటాం, మీరు మాట్లాడండి అన్న. లేదండి మీరే మాట్లాడండి అన్న. మీరు ఓడిపితే మీరే మాట్లాడుతున్నారు. సో ఓన్లీ ఆబ్జెక్టివ్ ఈ రోజు అరుణ గారు వాళ్ళ తల్లి గారు ఇంత దూరం వచ్చింది ఎందుకంటే ఈ వేదిక మీద విపరీతమైన గౌరవం, నమ్మకం పిల్లల్ని మీకు కల్పించాలనే ఉద్దేశం. ప్రాక్టికాలిటీ అవ్వదు, ఇంపాసిబుల్. సరే సార్. లేనటువంటి ప్రేమ మీ భర్త గారికి లేదమ్మా. పిల్లలకి ఎంతో కొద్దో గొప్ప కన్నటువంటి తల్లి ఎంత కష్టపడి కని పెంచుంటుంది అనేటటువంటి ఆప్యాయత ప్రేమ ఒక్కసారైనా తల్లిని చూడాలనే ఉద్దేశం. అరే మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది అనే ఆలోచన, మా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అనేటటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడో ఎగురుకుని వచ్చేవి. ఎంత విషయం నింపినా కూడా అంత విషయం నింపలేరు ఎవరు కూడా. నింపబట్టి వాళ్ళు ఓకే, చిన్న నింపేశారు, ఇక్కడ వరకు నింపేశారు. తీసేటటువంటి కెపాసిటీ ఈ వేదిక లేదు. అంత అద్భుతాలు అయితే లేవు. ఎవరు ఫోర్స్ సో చేయలేదు. లెట్ us be వెరీ క్లియర్. అంతేలేండి. అలాగే మేడం సి మేడం, ఇది ఏంటంటే వెరీ క్లియర్ అమ్మా. అందరూ శత్రువులు అయిపోయారు ఈ రోజు మీకు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి దిగిన తర్వాత ఆ 4 మెట్లు దిగాక మేము ముగ్గురం కూడా మీకు శత్రువులు అయిపోతాం. ఆశ్రమం పడక్కర్లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా, లాయర్లు, న్యాయ వ్యవస్థ, హైదరాబాద్ వ్యవస్థ, విజయవాడ వ్యవస్థ అందరూ మీకు శత్రువులు అయిపోయారు. మీరు పెట్టినటువంటి 5 లక్షలు వాళ్ళందరూ భుజించేసి 6 లక్షలు మెయింటెనెన్స్ ఏమంటే సంతకాలు నా దగ్గర వైట్ పేపర్ మీద తీసుకుని నాకు డైవర్స్ వద్దు, నాకు వేరే ఎఫ్ఐఆర్ ఉంది కెనడాలో అని అది లాయర్ గారు వేసేసారు. తెల్ల పేపర్ మీద సంతకం పెట్టకూడదు అన్న విషయం కూడా మీకు తెలుసు మేడం. కానీ సారీ మేడం, మా మీద నమ్మకం లేదు. నేను పూర్తిగా అమాయకురాలని. అప్పుడే నేను మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాను. లోకం గురించి నాకు జ్ఞానం లేదు, మనుషులంటే తెలియదు, మనుషుల్లో అందరిలో దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి నేను ఇప్పటి వరకు బతికానంటే దయచేసి మీరు అలా మాట్లాడకండి అమ్మా. ఎవరమ్మా తెల్ల పేపర్ల మీద సంతకం పెట్టారు? ఎల్కేజీ పిల్లలు చెప్తారు పెట్టకూడదని.
అమ్మ మీరన్నా అవునండి, డాక్టర్ గారు చెప్పారు. అమ్మ, మీరు ఓకే ఇద్దరు పిల్లలు మీ అత్తమామలతో పంపించేశారు. అత్తమామలు మొహం మీద తలిపేసినా కూడా అక్కడి నుంచి 18 సంవత్సరాల వరకు నా మొగుడు నన్ను వదిలేశాడు అనే సబ్జెక్ట్ నాకు తెలియదండి, అంత అమాయకురాలని అని అన్నారు. ఏది 18 సంవత్సరాలు చిన్నపిల్లగా మీకు అదే ఆలోచన, 36 సంవత్సరాలు వచ్చినా కూడా మీకు అదే ఆలోచన. పిల్లలు ఇద్దరు అత్తమామలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతే మీరు ఆపలేకపోయారు. మీ భర్త ఎందుకు పంపించాడు వెనక్కి అనేది మీకు తెలియలేదు. కానీ 18 ఇయర్స్ పాటు చీకటి అంధకారంలో మీరు పోరాటం చేశారు. కట్ చేస్తే కనుక 20 సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడికి వచ్చి నా పిల్లల్ని ఇప్పించండి అని అంటున్నారు. కనీసం ఫోన్ లో మాట్లాడే అవకాశం అన్నా ఏర్పాటు చేయండి అమ్మా, ఎందుకంటే ఆ పిల్ల భవిష్యత్తు దాళ మూలాన్ని అట్ట అయిపోయింది. ఫోన్ చేయకపోతేనే మీరు ఎక్కడో చోట మా పిల్లలు మమ్మల్ని తలుచుకుంటూ బతుకుతున్నారని చెప్పి, ఎందుకంటే ఫోన్ చేయగానే ఎవరమ్మా నువ్వు అని అంటే కనుక మీరు తట్టుకోలేరు. ఇప్పటి వరకు ఒకే ఆలోచన, ఒక భ్రమ, ఒక భ్రాంతిలో మీరు బతుకుతున్నారు. ఎక్కడో నా పిల్లలు ఉన్నారు వస్తారు. సో నేను అనేది ఏంటంటే అమ్మా, ఏదైతే కనుక ఎప్పుడైతే చేయాలో అప్పుడు చేయలేరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు వదిలేశారు అంతా కూడా. ఆ ఫోటోల్లో చూసాము, మీకు ఎంతో కొత్త గొప్ప వయసు ఉంది, ఒక మెచ్యూరిటీ ఉంది, ఒక ఆలోచన ఉంది. సరే అందరూ కళ్ళు కప్పేశారు, మోసపోయానండి అని అంటే కనుక మీ ఇద్దరి మీద ఒక విధంగా అరే అప్పుడు చేయవలసింది ఇప్పుడు చేస్తున్నారనే బాధ ఉంది, ఇంకో విధంగా పూర్తి స్థాయి సానుభూతి కూడా ఉందమ్మా. ఎందుకంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆవిడ ఆరోగ్యంగా ఉంది కాబట్టి మీరు ఇలా ఉన్నారు. మీ అమ్మగారి తర్వాత మీ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఆ లెవెల్కి వెళ్ళి నేను ఆలోచిస్తున్నాను. ఈ రోజు ఆవిడకి ఏదో లంగ్ ఏదో ప్రాబ్లం అన్నారు, అదన్నారు, ఏదో ఆవిడకి ఎంతో ఆరోగ్యం ఇస్తే కనుక భగవంతుడు మీ పక్కన ఉంటే కనుక మీరు కొద్దిగా ఇచ్చేది. నేను అనేది ఏంటంటే ఎక్కడో చాటి ఇది తెగదు, ఇది అవ్వదు, నేను కంటిన్యూస్ గా మోసపోతున్నాను, మీరు లెక్క ప్రకారం మీరు చెప్పినటువంటి ప్రకారం అన్ని వ్యవస్థల్ని అతను కొనేస్తున్నాడు అని తెలిసినప్పుడు ఎక్కడో చోట మీ గురించి మీరు, మీ తల్లిగారి గురించి మీరు బ్రతుకుంటే సరిపోయి ఉండేదమ్మా. లేనటువంటి ప్రేమని పిల్లల్లో అవనియండి, భర్తలో అవనియండి మనం సృష్టించలేం. ఇంజెక్ట్ చేసినటువంటి విషయం అవనియండి మనం తీయలేం. ఎక్కడో చోట ఒక లిమిటేషన్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే అమ్మ మీ బ్రతుకు తెరువు గురించి మీరు ఏం చేస్తారు తల్లి అంటే కనుక నేను చేసేటటువంటి ఉద్యోగం కూడా అతను లాగేసుకుంటున్నాడు అని. అంత అవసరం అతనికి ఎందుకుందో మాకైతే తెలియదు. గ్రడ్జ్ అండి, నేను డైవర్స్ అవ్వట్లేదు అందుకని. ఓకే, ఆ డైవర్స్ తీసుకుని అతను ఏం సుఖపడతాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడికి ఏమన్నా ఆస్తులు ఉండుంటే అవి ఏమన్నా నాకు వస్తాయేమోనని వాడిది, లేకపోతే ఎందుకు డైవర్స్. మీ అబ్బాయి యొక్క ఫోన్ నెంబరే మీరు పసిగట్టలేకపోతున్నారు. వాడి ఆస్తులు మీరు ఎక్కడ కనుక్కుంటారు, ఏం అమెరికా వెళ్తారు, ఏం తీసుకుంటారు మీరు. అమ్మా ఒకటి దేనికన్నా ఒక లిమిట్ అనేది ఉంది. నేను ఇక్కడ మీరు అక్కడ కూర్చున్నందుకు అయ్యో పాపం అని బాధపడటం తప్ప ఇంకోటి ఏమీ చేయలేం. ఎప్పటికైనా ఒకటే చెప్తున్నా, ఈ ఫోటోలు, ఈ ఫైల్స్ ఇవన్నీ వదిలేసే. రేపొద్దున ఈ కాళ్ళు చేతులు ఆడినప్పుడు గబుక్కని ఏదైనా రాకూడనటువంటి ఒక అనారోగ్య సమస్య వస్తే కనుక నాకంటూ రూపాయి పావులా ఉండాలి అనేటటువంటి స్వార్థంతో మీరు బతికితేనే మీరు బ్రతకగలరు. మీ లెక్క ప్రకారం మీరు మాట్లాడినటువంటి ఆ ముగ్గురు మనుషులు, మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను, మీ భర్త, మీ ఇద్దరు పిల్లలు, ఆ ముగ్గురు ఎలా బ్రతుకుతున్నారంటే కనుక ఒకటే భుజిస్తున్నారు, అదేంటి స్వార్థం. అమ్మ ఎక్కడుంది వాళ్ళకి అనవసరం, నాన్న ఎక్కడున్నాడు వాళ్ళకి అనవసరం, వాళ్ళ ఓకే వాళ్ళ నాన్న అమెరికా, అతను కూడా అలాగే బతికాడు, మీరెవరు అనేది అతనికి అనవసరం. అదే స్వార్థం అనేటటువంటి విద్య మీరు నేర్చుకుంటే కనుక ఈ పాటికి ఒక 4 ఉద్యోగాలు చేసి ఉండేవారు, 4 పైసలు సంపాదించుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉండేవారు. ఈ తిరుగుళ్ళ వల్ల మీ డబ్బులు పోతున్నాయి, మీ చెప్పులు అడిగిపోతున్నాయి, మీ అమ్మగారు ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఎందుకంటే మీతో పాటు ఆవిడ సపోర్ట్ లేకుండా మీరు తిరగలేరు కాబట్టి ఆవిడ చేపట్టుకుని మీరు అన్ని పొల్యూషన్స్ కి ఆవిడ ఎక్స్పోజ్ అవుతుంది, అన్ని ఇన్ఫెక్షన్స్ కి ఆవిడ ఎక్స్పోజ్ అవుతుంది. మాస్కులు పెట్టుకుంటున్నాం మనం. ఇప్పుడున్న పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఎవరు వస్తారు? మీ ఇద్దరు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే గబుక్కుని ఏదైనా మంచాన పడితే ఆవిడకి ఎవరున్నారు, మీకెవరున్నారు? నేను అనేది ఏంటంటే లేనటువంటి ప్రేమను కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం మనం చేయొద్దు. వాళ్ళు బ్రతకలేదు, వాళ్ళు దర్జాగా బతికేస్తున్నారు, వాళ్ళ సుఖాలు పడుతున్నారు. ఎక్కడున్నారో తెలియదు, ఏ ఫోన్ నెంబర్లతో ఉన్నారో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, ఏం తెలియదు. సో ఇవన్నీ వదిలేసేయండి. అరే సార్ ఇంతకాలం కష్టపడ్డాం కదా ఇప్పుడు ఎలా వదిలేయమంటారంటే కనుక వదిలేయటం కాదు, ఇప్పటి నుంచైనా బ్రతకటం మొదలు పెట్టండి అని అంటున్నాను. అంతకు మించి నేను ఏం చెప్పేది లేదు. థ్యాంక్ యూ సార్. మీ ఇంట్లో మీ బ్లడ్ రిలేటివ్స్, మీ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావలు, వదిళ్ళు, మరుదుళ్ళు ఎవ్వరూ కూడా మీ అమ్మకి 7 పుడితే 8 మంది పుడితే అందులో నువ్వు ఒక్కదానివి, మీ ఇద్దరికి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టే చేయరు. ఎందుకు అంటే మీ ఆయన కొనేశాడు. మీరు 10 ఏళ్ల నుంచి 18 ఏళ్ల నుంచి కోర్టుల్లో తిరిగారు, 5-6 అడ్వకేట్లను మార్చారు, 10 మంది అడ్వకేట్లు మార్చారు, సూపర్ 10 మంది అడ్వకేట్స్ ని మార్చారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 25 లక్షల దాకా ఇచ్చేసి కొనేశాడు. మీకు ఎక్కడా న్యాయం జరగలే, కానీ డైవర్స్ కేసు మీరు గెలిచారు. జడ్జి మిమ్మల్ని డైరెక్ట్ గా పిలిచి, అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే నా ప్రొఫెషన్, నాకు తిండి పెట్టే ప్రొఫెషన్ని మీరు ఇలా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశారు. అవి ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఒక అడ్వకేట్ వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని కనీసం మెయింటెనెన్స్ కేసు వేయలేదు, కనీసం 498 వేయలేదు, కనీసం పిల్లల విజిటేషన్ రైట్స్ కోసం వెయ్యలేదు అంటే
ఎందుకు వెయ్యరో తెలుసా? ఏమో మేడం, మేము 10 ఆ సంవత్సరాలు తిరిగి 25 మందిని 25 లక్షలు ఇచ్చి మీ ఆయన కొనేశాడు. సరే నువ్వు ఏదైనా జాబ్ చేసుకుంటావా అంటే ఆ జాబ్ నువ్వు ఎక్కడున్నావా సిబిసిఐడి ఎంక్వైరీ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టి జాబ్ రాకుండా చేసేస్తున్నాడు. ఫస్ట్ మీరిద్దరు కూల్ అవ్వండి, నిజమేంటో తెలుసుకోండి. మీరు నిజం తెలుసుకున్న రోజున రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. మాకేం వస్తుంది, ఇంతే, మాకు చట్ట ప్రకారం ఏమొస్తుంది, మేము ఏం చేయగలుగుతాం, ఇప్పుడు ఏం చేయగలం. ఎందుకంటే ఆ 18 ఏళ్ళలో ఏం పీకారో నాకు అనవసరం, ఎవరేం చేశారో అనవసరం, కానీ ఆ నిజం నేను చెప్పాలి. సారీ మేడం, మొన్న హైకోర్టు, ఏపీ హైకోర్టులో 20 లక్షలు ఇస్తానని ఇచ్చారుగా, నాకేం వద్దు పిల్లలతో మాట్లాడించంటే నేను మాట్లాడించాను, నువ్వు పెంచలేదు అన్నారు. ఓకే, జడ్జి గారిని అడిగింది, జడ్జి గారు ఒక్కసారి మీరు పర్మిషన్ ఇప్పించండి పిల్లలతో మాట్లాడుతాను అంటే, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు నీకెందుకు అన్నారు జడ్జి గారు. ఏపీ ఇప్పుడు సార్ చెప్పింది కూడా అదే కదా, నేను చెప్పింది అదే కదా. అవునమ్మా కదా, నేను ఇందాక ఏం చెప్పాను, కాసేపు మీరు వినటం నేర్చుకుంటే మీకు నిజం ఏంటి, ప్రాక్టికాలిటీ ఏంటి అని అర్థం అవుతుంది. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని వెలివేయరు. ఫస్ట్ మీ అల్లుడే వెలివేయటం, మీ మనవాళ్ళు ఇద్దరు వెలివేయటం కాదు, నీ సొంత బిడ్డలే మిమ్మల్ని వెలేశారు. మిమ్మల్ని భరించలేకపోతున్నారు వాళ్ళు, మీ ఆలోచన విధానాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు, మీరు తిరుగుతున్న విధానాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అలసిపోయి పక్కకి వెళ్ళిపోయారు. మీకు చెప్తే మీరు వినటానికి రెడీగా లేనప్పుడు భూప్రపంచంలో మీకు ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఆరోగ్యం బాగోకపోతే ఓకే, కానీ మీకు ఏం బాగోలేదో మా నాళ్ళు అందరికీ అర్థమైపోయింది. ఫస్ట్ నేను చెప్పేది వినండి కాసేపు. ఈమె మేబీ ఆ 5 yearsలో అలా ఉండి ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎలా ఉందో ఆ ఉద్దేశం వల్ల అక్కడ ఫస్ట్ వైఫ్ తోటి గొడవలు ఉండడమా, లీగాలిటీ, డైవర్స్ అయినా కూడా ఈవిడికంటే ఆవిడ బెటర్ అనుకుని మళ్ళీ ఆవిడతో సెటిల్మెంట్ చేసుకొని ఆగండి కాసేపు. మీకు మేము ఇక్కడ ఎటువంటి న్యాయం చేయలేము, కానీ న్యాయం ఎలా దొరికిద్దో చెప్పగలం. అది కాసేపు వింటే మీకు ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోతే కష్టం. మేబీ ఆ 5 yearsలో ఈ బిహేవియర్ వల్ల అతను లౌక్యంగా, అంటే ఏ సూసైడ్లు చేసుకుంటారో తెలియదు. ఆరోగ్యం బాగోపోతే కొన్ని లక్షలన్నా పెట్టి బాగు చేయించగలం, కానీ ఒక అమ్మాయి కావాలనుకుని అంత గౌరవంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈవిని వాడుకుని వదిలేయాల్సిన అవసరం లేదు. వేరే కంట్రీస్ లో ఆ వాడుకోవడం అనే దానికమ్మా బోల్డ్ మంది మహిళలు దొరుకుతారు. పెళ్లి అనే లైసెన్స్ తోటి గొయ్యి తవ్వుకోవాల్సిన అవసరం వేరే కంట్రీలో ఉన్న జంటికి అవసరం లేదు. ఎందుకంటే అది లీగల్ గా ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ తో ఆయన బోర్డు అంతా భరిస్తున్నాడు. అలాంటిది సెకండ్ వైఫ్ తో వెళ్ళాడా నుయ్యి తవ్వుకున్నట్టు లెక్క, గొయ్యి కూడా కాదు. అటువంటి డేంజర్ ఉంది. అలాంటిది మిమ్మల్ని చేసుకున్నాడంటే అరే నాకు మంచి అమ్మాయి భార్యగా దొరికితే బాగుండు అని. అక్కడ పిల్లలు ఉన్నారు, అయినా మీతో పిల్లల్ని కన్నాడు. లూప్ వేయించుకోండి అని ఎందుకు అంటారంటే, అప్పుడే ఎందుకు, చిన్నపిల్లవి, లైఫ్ ఎంజాయ్ చేస్తాం, అమెరికా ఎంజాయ్ చేస్తాం అని కూడా అని ఉండొచ్చు. మీకు Day 1 అనుమానం స్టార్ట్ అయింది. సరే ఓకే, అనుమానం కాదు మేడం, చిన్నపిల్ల ఎందుకు ఇవన్నీ అనుకున్నాం, పిల్లల్ని కన్నారు. ఎప్పుడైతే చిన్న పసిపిల్లల్ని నానమ్మ ఇంటికి పంపించేస్తున్నారు అంటే, ఇక్కడ ఆల్రెడీ అమ్మ పిల్లలందరూ పెళ్లిళ్ళు అయిపోయినాయి, లేదు అవ్వాల, ఇంకో 4 ఉన్నారు అనుకుందాం. అమ్మమ్మ కూడా నానమ్మ ఇంటికి వెళ్తూ, అంటే వియ్యపు వాళ్ళిద్దరు పసిపిల్లాడు ఎలా పెరుగుతున్నాడు ఏంటి అని కామన్గా ఆవిడ ఇండియాలో ఉన్నప్పుడు చూసుకుంటుంది. ఆ పని ఆవిడ చేయలే, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా లేరు, ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. పాప వాళ్ళని అంటానికి లేదు, ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే మనం ఏం మాట్లాడినా వాళ్ళకి అర్థం అయ్యింది. ఇప్పుడు నేనేం మాట్లాడేది కూడా వాళ్ళకి అర్థం కాదు. రెండో పిల్లాడిని కూడా పంపించారు. అప్పుడు కూడా అమ్మమ్మ వెళ్ళి చూడలే. అమ్మమ్మ 2 రోజులు పిల్లని తెచ్చుకోలే, 2 పిల్లల్ని తెచ్చుకొని పండగ పబ్బం ఏదో క్రిస్మస్ ఏదో అంటారు, ఇవేమీ లేవు. అలా 5 years గడిచిపోయింది. 5 years తర్వాత మళ్ళీ కూతురు కూడా వచ్చేసింది. కూతుర్ని కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడాం. యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చేవాళ్ళని చాలా సెన్సిటివ్గా మాట్లాడతామండి. వాళ్ళ బాధ మా బాధలాగా ఫీల్ అయ్యే మేము ఆన్సర్ చెప్తాం. ఇలాంటిగా బాధపడే వాళ్ళు బయట ఉంటే రియలైజ్ అవుతారని చెప్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మాకు కూడా పేషెన్స్ ఇదే అవుతుంది, కొంచెం ఏదైనా అటు ఇటు మాట్లాడినా దయచేసి క్షమించండి, ఎందుకంటే అలా స్ట్రాంగ్గా మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుందని మాట్లాడేమే తప్ప ఇందులో మా సీరియస్నెస్ లేదు, మాకు అవసరం కూడా లేదు. అలా కొన్ని సందర్భాల్లో స్మూత్గా చెప్తే వింటారు, కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్గా చెప్తే వింటారు. వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా చెప్తే ఏమన్నా అర్థం అవుతుందన్న ఉద్దేశంతో వాయిస్ రేస్ చేసి మేము మాట్లాడేమే, కానీ అది వాళ్ళ మంచితనం కోసం, అది వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో. మేడం ఆ తర్వాత వచ్చినాక తన అమాయకత్వం ఎంత దారుణంగా ఉందంటే, అత్త వాళ్ళు డోర్ క్లోజ్ చేశారు, పిల్లల్ని చూడనివ్వట్లేదు అనగానే ఎట్లాంటి వాళ్ళకన్నా భయం తక్కువ ఉంటుంది. వెంటనే ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ చేసి బేసిక్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళకి నిజంగా వీళ్ళన్నా 25 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు రావాలి అన్న కేసులు వేస్తే వస్తాయి. ఏం కేసులు? 498 కేసు. ఏం కేసు? డొమెస్టిక్ వైలెన్స్ కేసు.
సరే అప్పటికి డొమెస్టిక్ వైలెన్స్ లేదు. 2005-6 అంటున్నారు. 5లో డొమెస్టిక్ వైలెన్స్ గురించి జనాలకి తెలియలే, చట్టం అప్పుడే వచ్చింది. మెయింటెనెన్స్ కేసు తెలుసు, చైల్డ్ కస్టడీ తెలుసు. పిల్లలు అక్కడ సిటిజన్స్ కానీ పెరుగుతున్నది ఇండియాలో. బేసిక్ ఒక 498 వేసి అలా వెళ్ళి పిల్లల్ని తెచ్చేసుకునే హక్కు ఆవిడకుంది. పాపం ఆ రోజున ఏ లాయర్ కానీ ఎవరు కానీ వాళ్ళకి ప్రాపర్ గా చెప్పినా అర్థం కాల. నేనే అడిగాను మేడం చాలా అవునమ్మా మేడం, వినండి మేడం ప్లీజ్ అండి, మీరు చెప్పేశారు మేడం. ఇలా వీళ్ళు చెప్పారు, వాళ్ళు వినలేదు అంటే వీళ్ళని భరించడం ఏ లాయర్ వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళ మాట లాయర్ మనకంటే ఓపిక ఉంటుంది కానీ అందరికీ అంత ఓపిక ఉంటుంది. వాళ్ళు పాపం మ్యాక్సిమం టైం ఇస్తారు. వీళ్ళు ఎవరిని నమ్మే పొజిషన్లో లేరు. ఎందుకంటే ఇక్కడ ఆలోచన విధానం కొంచెం తేడాగా ఉంది కాబట్టి. అందువల్ల ఇక్కడ రమ్య గారి దగ్గరకు వచ్చారు. ఇన్ కేసు రమ్య గారు ఇప్పుడు హైకోర్టులో వాళ్ళకి పోలంత హెల్ప్ చేయొచ్చు, నిజంగా ఏం చేయొచ్చో చెప్తా. కానీ రమ్య గారు చేయరు, ఎందుకంటే వాళ్ళ డైలాగులు అంత డేంజర్ ఉన్నాయి. జడ్జికే దిక్కడం లేదు, నేనంత 10 మంది అడ్వకేట్లకే దిక్కడం లేదు, మనమే ఎంత అర్థం అవుతుందా? వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఎవరినన్నా అలా ఆయన కొనేసాడని వీళ్ళ ఉద్దేశం. మేడం మీ హస్బెండ్కి మీకు డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వినండి, మీ డైవర్స్ పేపర్ ఆయన 4 గీసుకోవడానికి పనికిరాదు. 2, మీరు ఎక్కడా మెయింటెనెన్స్ కేసు వేయలే, మీకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. 3, చైల్డ్ కస్టడీ వేయలేదు. పిల్లలు ఈ రోజున మేజర్లు, అది వేరే కంట్రీకి సంబంధించిన పిల్లలు కాబట్టి మీతో మాట్లాడించటం వాళ్ళకి నచ్చితే తప్ప భూప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. అర్థమవుతుందా? రమ్య గారు హైకోర్టు జడ్జి మీ ఆయన చెప్పినా కూడా వాళ్ళు వినరు. మీరంటే వాళ్ళు పెరిగిన విధానానికి మీరు అవసరంలా, మీ ఇంట్లో వాళ్ళకే మీరు అవసరంలా, ఎక్కడో పెరిగే పిల్లలకి మీరు అవసరమని మీరు అనుకోకండి. ఇక మిగిలింది నా డైవర్స్ అవసరంలా, నా జాబ్ అవసరంలా, నా పిల్లలు అవసరంలా, ఇంకేం కావాలి? ఆయన ఆస్తులు మీరు ఇందా నుంచి మాట్లాడుతున్నారు, ఫస్ట్ భార్యకి ఆస్తులు వస్తాయి, నాకు కూడా వస్తాయి అని డైవర్స్ అడుగుతున్నాడండి అని. అమ్మ మీరు డైవర్స్ ఇచ్చినా డైవర్స్ ఇవ్వకపోయినా చట్ట ప్రకారం ఆయన ఆస్తిలో గిలక్కాయ కూడా రాదు, మీకు డోర్ ముక్క కూడా రాదు. సో అది కూడా క్లియర్. ఏమీ రా మరి ఏంటి మేడం, నేను పెళ్లి చేసుకుని 5 ఇయర్స్ కాపురం చేశాను, 2 పిల్లల్ని కన్నాను కదా అంటే ఆ ఉన్నదే అక్కడ హైకోర్టులో డైవర్స్ పిటిషన్. అది ఆయనకు అవసరం లేకపోయినా ఆయన వస్తున్నాడు. ఇప్పుడైనా మీరు రియలైజ్ అయితే ఓ 30 లక్షలు 40 లక్షలు డిమాండ్ చేసే రైట్స్ మీకున్నాయి. మేడం ఆయనకు 100 కోట్లు ఉన్నాయండి, రావు, మర్చిపోండి. మీకు మినిమం మీరు ఒక 50 lakhs డిమాండ్ చేసి ఆ డైవర్స్ ఏదో తీసుకొని ఓ ప్రాపర్టీ కొనుక్కొని ప్రశాంతంగా ఉండండి. అది ఎలా వస్తుందో చెప్తా. హైకోర్టులో ఉన్న డైవర్స్ కేసులో పిల్లల్ని చూపించండి అంటే హైకోర్టు జడ్జి చూపించలేరు, అటువంటి లా లేదు. పిల్లలిద్దరూ మేజర్లు, అది మోరల్ వాల్యూకి సంబంధించి. ఆ మోరల్ వాల్యూకి మేమేమన్నా ఫోన్ చేసి మాట్లాడదామన్నా కూడా మీ దగ్గర ఆ ఫోన్ నెంబర్లు లేవు. 1, 2 మేము మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే మీ మధ్య విడిపోయిన విధానం షార్ట్ టైం కాదు, 25 years. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మీరు లేరు. అమ్మ అనే బొమ్మ కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు. వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు పంచాయతీ. సో ఇలాంటి ఒక అద్భుతం ఎక్కడన్నా జరిగిద్దని ఇండియాలో మీరు ఎక్కడా తిరగండి. మరి అమెరికాలో జరిగిద్దా మేడం? మీ దగ్గర పాస్పోర్ట్ ఉన్నా కూడా మీరు అమెరికా వెళ్ళి ఏదైనా విజిటింగ్ వీసాలో వెళ్ళి చూసి రావాలి తప్ప ఫోర్స్ఫుల్గా వెళ్ళి పిల్లల్ని చూసే చట్టం యుఎస్లో లేదు. ఒకళ్ళ ఇంటికి మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళినా వాళ్ళకి నచ్చకపోతే మన మీద కేసు వేయొచ్చు. అలాంటిది నీ పిల్లలు కూడా వేయొచ్చు. సో కాబట్టి పిల్లల్ని చూడడం కోసం అమెరికా వెళ్ళాలనే ఆలోచన విధానం మార్చుకోండి. మీరేమైనా జాబ్ చేసుకోగలిగితే ఓపికండి, జాబ్ చేసుకోండి. మీ శాలరీకి మీ ఆయనకి సంబంధం లేదు, మీ జాబ్ మీ ఆయన తీయడు, నేను హామీ ఇస్తున్నా. మేడం మా ఆయన నీకు తెలియదు కదా ఎట్లా అంటామంటే అది నిజం వినండి అన్నాను నేను స్టార్టింగ్. నిజం, మీ ఆయన నిన్ను పట్టించుకోడు, నిన్ను దేకడు, నీకు అసలు నువ్వు ఉన్నావో లేదో కూడా మీ ఆయనకి అనవసరం. ఇది రియలైజ్ అవ్వండి ఫస్ట్. మీ లైఫ్ మీది, మీరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి తిరుగుతున్నారు, వాళ్ళ గురించి అందరిని ఆడిపోసుకుంటున్నారు. 2 స్టేట్లని దడదడలు ఆడిచ్చేస్తున్నారు. న్యాయం జరగట్లేదు. మీ ఆయన మీ అడ్వకేట్లకి సిల్లిగా వివల, మీరు భయపడి 10 మందిని మార్చుకుని 6 లక్షలు వేస్ట్ చేసుకున్నారు తప్ప ఆ డైవర్స్ కేసుకి అయ్యేది ఓ 2-3 లక్షలు. ఎందుకంటే 10 ఏళ్ళు నడిచింది కదమ్మా బేసిక్ ఫీజు, అదైతే ఉంటుంది. మీరు గెలిచారు, అక్కడే మీకు అర్థమైపోవాలా ఒక జడ్జి ఇంతమంది లాయర్లు మీకు న్యాయం చేశారు అని. ఈ లాయర్లు ఏ ఒక్కళ్ళని కొట్టినా మీకు డైవర్స్ వచ్చేసేవి తెలుసా? నెక్స్ట్ మీరు హైకోర్టుకి వెళ్ళారు, మీరు వెళ్ళరు, మీ ఆయన వెళ్తాడు. ఎందుకంటే ఆయన ఓడిపోయాడు కాబట్టి. ఓడిపోయిన వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాడు, మీకు నోటీస్ వచ్చినప్పుడు మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకొని ఉంటారు, లేదా డైరెక్ట్ గా జడ్జి గారితో కూడా మాట్లాడే రైట్స్ మీకు ఉంటాయి. గవర్నమెంట్ లాయర్ ని పెట్టమని అడిగే హక్కు కూడా మీకు ఉంటుంది FCA కేసుల్లో. ఓకే, మీ CMA కేసు అనుకుంటా. సో దీంట్లో మీరు రేపొద్దుట హైకోర్టుకి వెళ్ళినప్పుడు మీ లాయర్తో కానీ
లేదా డైరెక్ట్ గా మీరు మాట్లాడిన ఫ్యామిలీ కేసుల్లో జడ్జెస్ వింటారు తల్లి, హైకోర్టు జడ్జెస్ ఇంకొంచెం ఓపికగా వింటారు. అక్కడ ఉండే టైం కొంచెమే కాబట్టి పార్టీల మాట వింటారు. సార్ నేను ఇంకా తిరిగింది చాలు, నేను ఇంకేం అడగట్లా, పిల్లలతో మాట్లాడించమన్నాను, కుదిరితే మాట్లాడించండి, లేదా నా జీవితానికి ఏది బెటర్ అనుకుంటారు 20 లక్షలకి నేను ఒప్పుకోను, మినిమం ₹1,00,00,000 50 లక్షలు నాకు ఇప్పించి సెటిల్మెంట్ చేయండి అనండి. ఈ సెటిల్మెంట్ చేయించుకొని ఆ వచ్చిన కాంపెన్సేషన్ మీకు డీడీ రూపంలో ఇస్తారు. ఆ క్యాష్ తెచ్చుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారా, ప్రాపర్టీ కొనుక్కుంటారో, ఈ ఒక్క రిలీఫ్ మాత్రం హైకోర్టు స్టిల్ ఇప్పటికీ మీకు చేయగలదు, మీ లాయరు చేయగలరు. లేదు ఎవరు చేయకపోతే మీరు జడ్జి గారిని అడిగినా మీ హైకోర్టు జడ్జి చేస్తారు అని చెప్తున్నా. లేదు ఇదంతా మాట్లాడడానికి మాకు కుదరట్లేదు మేడం, జడ్జి దగ్గరికి వెళ్ళాక మాకు భయం వేస్తుందంటే ఈసారి కేసున్న రోజు మీడియేషన్ కి పెట్టండి అనండి. సెటిల్మెంట్ కోసం మాట్లాడతామండి, మీడియేషన్ కి పెట్టండి అంటే లోక్ అదాలత్లో ఇప్పుడు మా ముగ్గురుతో మీరు కూర్చొని ఎంత కంఫర్ట్ గా మాట్లాడారో అంత కంఫర్ట్ గా మాట్లాడొచ్చు. అక్కడ మీకు బార్గెనింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ₹1,00,00,000 అడిగారు, ఆయన 20 లక్షలు అన్నాడు. అటు ఇటుగా రమ్య గారు చెప్తున్నారు 40 to 50 వచ్చినా తీసుకొని వదిలించుకోమని. అది వస్తే మీకు ఇన్ని సంవత్సరాలు తిరిగినందుకు న్యాయం జరిగినట్టు లెక్క. ఎందుకంటే ఒక 6 లక్షలు లాయర్గా అయిపోయింది. ఆయన 20 లక్షలు ఇస్తే ఇంకా వచ్చేది మిగిలేదు 10 లక్షలు, 12 లక్షలు మీరు తిరిగింది పోతే. కనీసం ఇంకో 30 లక్షలన్నా వస్తే బాగుండేమో అని నా ఉద్దేశం, మీరు పడిన బాధకి జీవితకాలం బతకడానికి. మేడం అదే మూలకు సరిపోద్దండి, మా ఆయనకు 100 కోట్లు ఉన్నాయంటే ఇక మీరు ఇంకో 20 ఏళ్ళు తిరిగినా 20 లక్షలు కూడా రావు. ఇది కొంచెం మీరు ఈ నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి మేడం ప్లీజ్. మా స్టేజ్ నుంచి మా ముగ్గురు రిక్వెస్ట్ అనుకోండి, ఇదే మనకి ఈ రోజున జరిగే న్యాయం. ఇది కూడా మిస్యూజ్ చేసుకోకండి మేడం. ఇప్పుడు 498 వేయొచ్చా, ఇప్పుడు డీవీసీ వేయొచ్చా, ఇప్పుడు మెయింటెనెన్స్ వేయొచ్చా అంటే ఒక్క మెయింటెనెన్స్ వేయొచ్చు, ఈ 2 వేయడానికి పనికిరాదు. వేసిన దండగా 498 పనికిరాదు మెయింటెనెన్స్. డైవర్స్ కేసులోనే ఒకవేళ ఈ మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే మీ అడ్వకేట్ని రిక్వెస్ట్ చేయండి, లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్వెస్ట్ చేసి నాకు మంత్లీ ₹1,00,000 మెయింటెనెన్స్ కావాలని వేయండి అనండి. కోర్టుకి 20,000 30,000 మీకు మెయింటెనెన్స్ అయితే ఆర్డర్ చేస్తుంది. ఏది ఈ మ్యాటర్ తేలే లోపు, మీకు కాంప్రమైజ్ అయ్యే లోపు కానీ, లేదా కేసు గెలవటమో ఓడిపోవడం అంటే ఇంకో 5 ఏళ్ళు అయితే నడుస్తుంది మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే. అప్పటిదాకా మీకు మెయింటెనెన్స్ అయితే వస్తుంది. ఇవి తీసుకోండి, ఈ 2 పనులు చేయండి. ఒకటి సెటిల్మెంట్కి వెళ్ళిపోండి, బెస్ట్ ఆప్షన్ అది. మీరు ఇంకా తిరిగి డిప్రెషన్లోకి వెళ్ళకండి తల్లి. మీ జీవితం అంతా, మీ యవ్వనం అంతా అయిపోయిందమ్మా కోర్టుల చుట్టూ. కోర్టులు, హాస్పిటల్లో, పోలీస్ స్టేషన్లు ఏదో తలరాతుంటే అల్లరా త్వరగా వదిలించుకోవాలి, అవతలకు వచ్చేయాలా. వీటి చుట్టూ గిర్రి 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 అని తిరుగుతామంటే అట్లా. సరే ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు తిరగకుండా ఆపేసుకోవచ్చు. ఇది మీకున్న ఆప్షన్. ఒక్కటి డిమాండ్ చేయండి, మీడియేషన్ పెట్టుకోండి, కాంప్రమైజ్ తీసుకోండి, డబ్బులు తీసుకుని వదిలించుకోండి మేడం. ఈ కేసులో ఇది బెటర్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.